సార్ మేడం చెప్పండి. ఏం చెప్పమంటారు మేడం? అంటే నేను ఇంత దారుణం ఎప్పుడు వినలేదు, చూడలేదండి. నేను ఇప్పుడే అండి చూసిన వెంటనే చాలా మనసుకు బాధగా ఉందండి. చెప్పండి సార్ మీరు. మేడం నిజంగా మేడం మీరు అన్నట్టు ఏంటంటే మానసిక వైద్యం నిపుణులుగా మనం ఎంతో మన ఎమోషన్స్ని ఆపుకోమంటారు. కానీ ఏంటంటే ఈ దారుణం చూసాక మా ఎమోషన్స్ ఆగట్లేదు తల్లి. ఇందాకటి నుంచి మేము మాట్లాడుతున్నాం, ఇద్దరు ఆడపిల్లలతో మాట్లాడుతున్నాం. ఇన్ని వందల కేసులు చేసాం మేము ఇప్పటికీ. కానీ ఏంటంటేనమ్మా అన్ని కేసులు చేయటం ఒక ఎత్తు, ఇలాంటి కేసు చేసి మీకు ఒక నిర్ణయం చెప్పటం, ఒక న్యాయం చేయటం ఒక ఎత్తు. ఈరోజు మనం ఆడపిల్లల్ని ఇక్కడ కూర్చోపెట్టి వాళ్ళ చేత మాట్లాడించి వాళ్ళు మనసు విప్పి మన ముందు మాట్లాడినందుకు మీ ఆడపిల్లలకి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. వాళ్ళకి మా ధన్యవాదాలు. ఇదేంటంటే ఇది దురదృష్టకరం, భయానకం, రాక్షసత్వం. ఇంతకంటే పెద్ద మాటలు ఇంకోటి లేవు. బహుశా ఏంటంటే ఇంకా ఎవరన్నా కనిపెడితే ఇంకా భయంకరమైనటువంటి మాటలు వాడచ్చేమో కానీ ఇటువంటి మనుషుల గురించి ఇంతకంటే నేను చెప్పలేనమ్మా. అయితే నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే కనుక ఇది ఒక పెద్ద కారణం. ఎందుకంటే నీ భర్త గురించి నీకు తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అంటే ఇంత రాక్షసత్వం చూపించినటువంటి ఒక వ్యక్తి కన్న కూతురు వచ్చి నీకు వచ్చి చెప్పినప్పుడే నీ కళ్ళు తెరుచుకున్నాయి, బయటపడింది. అంతకు ముందు ఈ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు అసెస్ చేయలేకపోయావు అనేటటువంటిది అది దురదృష్టకరం. ఈ మనిషి వచ్చి అన్న ఉన్నా గెంజినీళ్ళు పెట్టి కరెంటు లేనటువంటి ఇంట్లో పిల్లల్ని పెంచి 3 ఆడపిల్లల్ని నరకం చూపించినప్పుడు ఎందుకమ్మా నీకు అంత ఓపిక? అక్కడ ఏంటంటే కనుక బ్రతుకు తెరువు లేక, దిక్కు లేక, ఇంకో పని చేయలేక ఇతన్ని కాపాడుకుంటూ వచ్చావు. దీనికంటే భయంకరమైనటువంటిది ఏంటంటే మన ఇంట్లో ఉండేటటువంటి ఒక వ్యక్తే, కన్న తండ్రి అనేటటువంటి వాడు తాగుతాడు, తిరుగుతాడు, భయంకరంగా ప్రవర్తిస్తాడు. ఇంకో విధంగా ప్రవర్తించినా కూడా పిల్లలు మాత్రం అతన్ని తండ్రి కిందే పరిగణిస్తారు. ఆ పిల్లల యొక్క మానసిక పరిస్థితి బహుశా ఏ టెక్స్ట్ బుక్లో కానీ ఏ సైన్స్లో కానీ ఉండదమ్మా. కానీ ఈరోజు వివరించాలి కాబట్టి వివరిస్తున్నాను తల్లి. అయితే ఇది 3 విధాలుగా ఉంటుంది మేడం. ఒకటి, ఇది ఒక భయంకరమైనటువంటి మానసిక పరిస్థితి. అంటే ఏంటంటే ఇది మానసిక జబ్బు. అంటే కనుక ఇతని మీద మనకు సంతాపం వస్తుంది, బాధ కలుగుతున్నారే జబ్బుతో బాధపడుతున్నాడని. దయచేసి టెక్స్ట్ బుక్కుల్లో అది జబ్బుగా పరిగణించినా కూడా నేను దాన్ని జబ్బుగా పరిగణించదలుచుకోలేదు. నెంబర్ 2, దీనికి తాగుడు కారణం అంటే కనుక దాన్ని ఇంకా ఖండిస్తాను. ఎందుకంటే ఎంత తాగినటువంటి వ్యక్తి అయినా కూడా తండ్రి పాత్రకి, ఒక మగాడి పాత్రకి కామంతో కళ్ళు మూసుకుపోయేటటువంటి విధంగా ఏ మనిషి తాగడు అని నేను అనుకుంటున్నాను. అంటే కన్న కూతురు అంటే ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఒక మనిషి తాగుతాడు అని నేను అనుకోవట్లేదు. కాబట్టి జబ్బు అనేటటువంటి మాట ఉపయోగించి 1 ఇంచు కూడా చిన్న స్థాయిలో చూపెట్టేటటువంటి ఆలోచన నాకు లేదు. దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్ అతను తీసుకుంటాడు. మొదటి స్టేజ్లో ఒక షాక్లోకి లోనవుతారు. మీ ఆడపిల్లలు కూడా ఆ షాక్లోంచి 3-4 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా తేరుకోలేదని నా అభిప్రాయం. ఇప్పుడు మీ ఆయన చూసి ఎన్ని రోజులైంది? 6 years అవుతుందమ్మా. 6 years అవుతుంది. నువ్వు చూడలేదు ఇంతవరకు ఆయన్ని? కోర్టులో కేసు వేసాను. అక్కడ 4 మైర్చల్లో వెళ్ళాము, చెరొక పని చేసుకున్నాం. పాప ఒక రోజు ఉండి సడన్గా ఫిట్స్ వచ్చింది పెద్ద పాపకి. అక్కడికి వెళ్ళాక 16 days ఉన్నానమ్మా హాస్పిటల్లో. పాపను ఎత్తుకొని ఒక్కదాన్ని రాలేదు. వస్తున్నాడు, టిఫిన్ ఇస్తున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు అంతే. పాపను చూడలేదు, చిన్న పాపను చూసుకున్నాడు. నేనేమో హాస్పిటల్లో ఉండి పెద్ద పాపను చూసుకొని, పాప బాగాలేదంటే 16th రోజు అని చెప్పారు, పాప బతకదు అని చెప్పారమ్మా. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన ఏమైందమ్మా అంటే పాప బతకదు అని చెప్పాను. పాప బతకదంటే ఇంకా అన్న తర్వాత మా ఇంటి పక్క అమ్మన్నది ఇక్కడ ప్రైవేట్లో మంచిగా చూస్తారు, ఒకసారి చూపిద్దాము. వాళ్ళు అనగానే కాదు అంటే కొంపెల్లో చూపించాం పాపని. అక్కడ అమ్మ వాళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చారు, నా బంగారం పెట్టాను, ఈయనకే ఇచ్చాను. పైసలు తీసుకురాపో బంగారం డబ్బు పెట్టి కొంచెం అని చెప్తే ఇచ్చాను. పైసలు 40,000 తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత 40,000 తోని మళ్ళీ చూపించాను పాపని. చూపించిన తర్వాత అక్కడ 70,000 అయిందమ్మా. హాస్పిటల్లో ఉన్నాను పాపని తీసుకొని. ఇంకా 30,000 కట్టాలంటే ఇంటికి వెళ్ళి తీసుకొస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా సమానంతా చదువుకొని వీళ్ళ చెల్లె, వీళ్ళ బావ, వీళ్ళ అమ్మ, ఈయన సమంతా సర్దుకొని నల్గొండకి వెళ్ళిపోయారు. వచ్చే వరకు ఏం లేదు, నా హాస్పిటల్లోనే ఉన్నాను పాపని తీసుకొని. చిన్నప్పుడు నా దగ్గరే ఉంది. అప్పుడు
చిన్న పాప కూడా. చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు ఇలాగే మా ఆయనకు నాకు గొడవ అయింది. అప్పుడు అత్తయ్య నా దగ్గర ఉంది కొన్ని రోజులు. అత్తయ్యకి నాకు గొడవ అయింది. బాగా తాగుతుందమ్మా. వచ్చి తాగొచ్చి ఏమంటున్నది, మీ అమ్మ వాళ్ళు మంచోళ్ళు కాదు, మీ అక్క చెల్లెలు మంచోళ్ళు కాదు అని తిడుతున్నది. సరే అత్తమ్మ, మా వాళ్ళు మంచోళ్ళు కాదు, మీరే మంచోళ్ళు లేదు, మేము మంచోళ్ళం కాదు, మా క్యారెక్టర్ మంచిది కాదు, నువ్వు చెప్పినావు కదా అన్న. అన్నసరికల్లా మళ్ళీ ఇవి అన్నాక ఇంట్లోకి నుంచి మళ్ళీ వెళ్ళింది. వాళ్ళ కూతురు అక్కడే ఉంటుంది. వాళ్ళ కూతురు 3వ కూతురు వెళ్ళి కూతురుకి చెప్పింది, మనం అంటే మంచోళ్ళం కాదంటే, మనం మంచోళ్ళం కాదంటే, మన క్యారెక్టర్ మంచిది కాదంట. అంటే వాళ్ళ కూతురు ఆవేశంగా వచ్చింది. పాలిస్తున్నాను పాప కూర్చొని, వెనక నుంచి వచ్చి తోసేసిందమ్మా మొత్తం నన్ను. నేను బేబీ అక్కడ పడిపోయి, నేను అక్కడ పడిపోయాను మొత్తం. ప్రెగ్నెంట్లో 9 months అప్పుడు పాప అక్కడ వెళ్ళి పడిపోయింది దూరంగా. ఇంకా పాప ఏడుస్తుంటే నేను అక్కడికి వెళ్ళి పడిపోయాను. అందరికి వచ్చి పట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఆయన్ని చూసి 6 ఏళ్ళు అవుతుంది. అంటే కేసుకి వస్తారు కానీ మాట్లాడరు. పిల్లలను కూడా దగ్గర తీసుకోడు ఆడపిల్లలు అనేసి. దరిద్రం నాకు పుట్టినాయి. నీకు ఇప్పుడు నీ భర్తతో ఉండాలా, లేకపోతే నీకు పిల్లలకి ఏదైనా చేయాలా? పిల్లలకి ఏదైనా చేయాలమ్మా, అంతే. నాకు ఇంకే ఆలోచన లేదు. మీరేమంటారండి? అలా అంటున్నారు కదా మీ అమ్మాయి. భర్త భార్య ఉండాలి మేడం. భార్య భర్తలు ఉండాలి, కలిసి ఉండాలి. చిన్న పిల్లలు రేపు పెద్దగా అవుతారు మేడం. కరెక్ట్, అమ్మ చెప్పింది కరెక్ట్. సీరియస్ నాకు ఆలోచన ఆయన మీద అసలు లేనే లేదు. అలా కాదు తల్లి, అలా కాదు. ఒకే ఒక మాట చెప్పను. ఆయన మనకేం కావాలో మనం అడుగుదాం. ఆయన కరెక్ట్గా ఉన్నాడంటే మనం తీసుకుందాం, లేకపోతే వేరేలాగా డిసైడ్ చేద్దాం. మేడం మాట ఆమెనేమో మనసులో బాధ పెట్టుకొని అట్లా ఏడుస్తుంది మేడం. మేము ఎంత పిచ్చోడైనా కన్న తండ్రి ఉండాలని మేము అంటున్నాం. ఉండాలండి, అంతే. భార్య భర్త మంచిగా ఉండాలి, పిల్లల భవిష్యత్తు కరెక్ట్ అండి. ఆయన పేరేంటి తల్లి? వెంకటేష్. వెంకటేష్ రండి. అంతకుముందు ఆ అబ్బాయికి ఒక అమ్మాయితో సంబంధం ఉంది, ఫస్ట్లో పెళ్ళి అవ్వకముందే. ఇప్పుడు ఈ మాటలు మా పిన్ని చెప్పిందేమోనని, అక్కడ ఆమెకి తెలిసి చెప్పిందేమోనని పిల్లని టార్చర్ పెట్టారండి. అప్పుడు ఈ పిల్లకి ఇస్తాలు పోసుకుంటానన్నంట. ఎవరికి చెప్పుకున్నా ఊరుకుంటలేదు, ఏ ఇంటికి వెళ్ళా ఊరుకుంటలేదు. 9 నెలలు వచ్చి నాకేమైంది, పాపకు మూతు వంకర వచ్చేసిందంట. ఆమె ఎదురుగానే అడ్మిషన్ కోమలోకి వెళ్ళిపోయింది. అప్పటికే ఆ ఘోరమతి ఎవరికి రాదు. కోమలోకి వెళ్ళిపోయినప్పుడు బాబు కడుపులో చనిపోయాడు. వచ్చినాక 41 రోజుకి మాట వచ్చింది. పాప చచ్చిపోయింది తెలియదు ఇంతవరకు. నా బిడ్డ ఏమైందో ఏంటని తెలీదు. మీ ఆయన పేరేంటి? నాకు పెళ్ళి అవ్వలేదు. నీకు పెళ్ళి అయ్యింది? అవ్వలేదు. నీకు పెళ్ళి అయ్యింది. ఇప్పుడు అమ్మ నాన్న చెప్తున్నారు కదా, ఇప్పుడు నీకు పెళ్ళి అయింది. అమ్మ చెల్లి जो जो लाली जो जो लाली. మా బామ్మాయిది వస్తున్నా ఏమండే, మా కొడుకుని ఇద్దరు కలిసి నా కొడుకు పిల్లల్ని అడిగారు. మళ్ళీ పిల్లల్ని అడిగారండి.